కుటుంబంలో జీవించడం నేర్చుకోవాలి. మన కుటుంబాల్లో జీవించడం నేర్చుకోవాలి. మన రోబోట్లు కాదు, మన ఇంట్లో ఉన్న వాళ్ళు రోబోట్లు కాదు. వాళ్ళ జీవించనిద్దాం. ఒకవేళ స్ట్రగుల్ అయితే పెయిన్ ఫీల్ అవుదాం, తిరిగి వస్తే అంగీకరిద్దాం. బైబిల్ విలువలతోటి జీవించడానికి కుటుంబ వ్యవస్థను దేవుడిచ్చాడు. ఒక కుటుంబాన్ని కుటుంబంగా చేయడానికి నువ్వు సాక్రిఫైస్ చేయాలి. ఈ స్టోరీలో తండ్రి చాలా స్ట్రగుల్ అయ్యాడండి. తన పరువు పోగొట్టుకున్నాడు. బయట వాళ్ళు ఏమనుకుంటారు అనేది పట్టించుకోలే. అదిగో మీ అబ్బాయి అక్కడ వేశ్యలతో తన ఆస్తిని తినేసాడని ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసింది. ఏం చేశాడు ఆయన? ఏం చేస్తాడు? ఆ పందులు మేపుతున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏం చేస్తారు? ఏం చేయగలరు? మనమైతే ఏం చేస్తామంటే అయ్యో అని క్యారేజ్ పంపిస్తాం. లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి మా వాడు ఎలా స్ట్రగుల్ అవుతుందంటే కోపగించి వెళ్ళాడు, కానీ మీరు ఏదో ఉద్యోగం ఇవ్వండి కొంచెం. వెనకతల నుంచి పనికి మాలిన ప్రేమలు. లేకపోతే తండ్రికి తెలియకుండా తల్లి ఫోన్ చేయడం, తల్లి అరేంజ్ చేయడం. వాడు పందుల పుట్ట దగ్గరికి వెళ్ళకపోతే మారడు కదా. ఆయనకి ప్రేమ లేదా? వీడి కోసం పరిగెట్టినోడికి ప్రేమ లేదా? వాడు వేశ్యలతో ఆస్తిని పాడు చేస్తున్నాడు, అక్కడ ఆకలిగా ఉన్నాడు, కనీసం ఆడికి తినడానికి ఏమి లేక పందుల పొట్టుతో కడుపు నింపుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఇవన్నీ తండ్రికి తెలుసు కదా. సో ఆయనకి ప్రేమ ఉంది, అట్ ది సేమ్ టైం విలువలు ఉన్నాయి. ఆయనకి విలువలు ఉన్నాయి. మన కుటుంబాల్లో చాలామందికి మారు మనసు రాకపోవడానికి కారణం మామూలుగానే కాదు, మిగిలిన విషయాల్లో కూడా చాలాసార్లు వాళ్ళని పందుల పొట్టు తినేటువంటి పరిస్థితికి వాళ్ళు వెళ్తున్నప్పుడు మన మధ్యలో అడ్డుకోవడం, మన ఇంట్రెస్ట్ మనం కల్పించుకోవడం అనేది వాళ్ళని ఇంకా భ్రష్టుగా చేసేస్తుంది.